హాయ్ ఫ్రెండ్స్, హౌ యు ఆల్? దిస్ ఇస్ అనిత. కడుపు నిండిన వాడు ఫ్రీగా దానం చేస్తున్నాను అనుకుంటాడు. ఎవరికి? కడుపు నిండని వాడికి. అదేంటో తెలుసా? ఉచిత సలహాలు అన్నమాట. ఏటి గట్టిని కూర్చొని నీళ్ళల్లో ఉన్నవాడిని ఫాస్ట్గా రమ్మంటే ఎలా వస్తాడు? ఆ నీటి లోతు, నీటి ప్రవాహాన్ని బట్టి వాడు రాగలడు. వీళ్ళని కూడా అందులో లాగితే అప్పుడు తెలుస్తుంది అది ఈదటం ఎంత కష్టమో. అలాగే కష్టపడాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కష్టపడే ముందుకెళ్ళాలని, ఉన్నత స్థానానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ కుటుంబ నేపథ్యం కావచ్చు, వ్యక్తిగత జీవితంలో ఉండే ఒడిదుడుకులు కావచ్చు, సరైన సమయంలో చేయూత అందించేవాళ్ళు లేకపోయి ఉండొచ్చు. ఇలాంటి కారణాలన్నీ కూడా వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళకి ఏమీ చేత కాదని, కష్టపడే తత్వం కాదని ఒక మార్కేస్తారనమాట. మార్కేసి ఉచిత సలహాలు ఇస్తారు. వడ్డించిన విస్తరిలా ఉండదు కదా జీవితము. అందరికీ వడ్డించిన విస్తరి అయితే ఎవరైనా ముందుకు వెళ్ళగలరు. ఎవరి సహాయ సహకారాలు లేకుండా, చేయూత అందించేవాళ్ళు లేకుండా ముందుకు ఈదుతుంటారు చూడు, వాళ్ళు కష్టపడే తత్వం ఉన్నవాళ్ళే. వాళ్ళకి ఆ సక్సెస్ అనేది అందకపోవచ్చు. సక్సెస్ అంటే మనీ సంపాదించేసి కారులో తిరగక్కర్లేదు, లేదా పెద్ద పెద్ద జాబ్స్ ప్రిపేర్ అయిన తర్వాత వచ్చి ఉండకపోయి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు కూడా అంత మాత్రం సక్సెస్ రానంత మాత్రాన వీళ్ళు కష్టపడే లేదు అని మనం అనకూడదు, కష్టపడే తత్వం కాదని కూడా మనం అనకూడదు. కానీ ఒడ్డున కూర్చొని చాలామంది ఉచిత సలహాలు ఇస్తారు. అది చూస్తుంటే చాలా కడుపు మండిపోయిద్ది అనమాట. అందరికీ అన్నీ సమకూరితే అందరూ మునగాళ్ళే అవుతారు. ఓకే, ఎవరి సరైన సమయంలో అన్ని సహకారం అందితేనే ఎవరైనా ముందుకు వెళ్తారు. ఎవరి సహాయం లేకుండా ఎవరు ముందుకి వెళ్ళలేరు. అందుకని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ సెంటెన్స్ ఒకటి ఉంటుంది. అది ప్రభుత్వ సహాయం కానీ, ఇతరుల సహాయం కానీ ఏమీ లేకుండా వాడు జీవితం అంటే మనుగడ సాగించాడు అంటే ఆ దేవుడైనా అయి ఉండాలి, లేదా పశువైనా అయి ఉండాలంట. అంటే ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఎవరు ముందుకు వెళ్ళలేరు కదా. అది గుర్తెరిగి ఫ్రీగా 4 మాటలు పడేస్తే పోయేది కదా అనేసి ఊరికే ఉచిత సలహాలు ఇవ్వకండి. ఎలా బతకాలో అందరికీ తెలుసు. ఆ మాత్రం లైఫ్ని ఎలా లీడ్ చేయాలో తెలియకుండా ఇంత దూరం రారు కదా ఎవరైనా సరే. వాళ్ళ వాళ్ళ రంగాల్లో కష్టపడి ముందుకు వెళ్తూనే ఉంటారు. కొంతమంది ఉన్నత స్థానాలకు వెళ్తుంటారు. దాంట్లో కొంచెం ఇంత అదృష్టం కూడా కలిసి వస్తే వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. సమ్టైమ్స్ ఆ గోల్ రీచ్ అవ్వలేకపోయినా కానీ ఆ నాలెడ్జ్ అంతా అలా ఉండిపోయింది, ఎక్కడే పోదు. దాన్ని వేరే వాళ్ళకి పంచుతారు. తరిగిపోయే ఆస్తి ఏం కాదు కదా. మీరొక్కరికి ఒక టైం వస్తుంటారు కదా, అట్లా ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తే ఆ టైం రాకపోయినా పర్లేదు. వాళ్ళకున్న నాలెడ్జ్తో వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ వెళ్తారు. దట్స్ ఎనఫ్.